హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ మేక్ బిర్యానీ రైస్. బిర్యానీ రైస్ లేదంటే బగార్ అన్నము, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఆ తెలంగాణలో అయితే దీన్ని బగార్ రైస్ అంటారు. మరి బిర్యానీ రైస్ అని ఎందుకన్నా అంటారా? మీకు సమాజం ఎట్లా చెప్పిందే? ఫస్ట్ రైస్ని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. చేసుకున్న రైస్లో కొన్ని వాటర్ రైస్ పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత బిర్యానీకి కావాల్సిన వెజ్జెస్ అన్ని కట్ చేసుకోండి. మీకు కావాలంటే మీ దగ్గర ఉంటే క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, నేను వేయలేదు. దీని తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకోండి. రైస్ బాగా నానిపోయి ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్న కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడికిపోయాక 2.5 కప్ వాటర్ పోసాను. నేనైతే తక్కువే పోసుకున్నా, ఎందుకంటే నాకు రైస్లో ఉన్నాయి వాటర్, అవి సరిపోతాయి. మీరైతే 2 కప్స్కి 4 కప్స్ వాటర్ పోసుకోండి. తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసుకోండి. కుక్కర్ క్యాప్ ఫిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే.